హలో ఎవ్రీవన్, నమస్తే. రీసెంట్గా డీమెజర్ అయిన ఒక స్మాల్ క్యాప్ స్టాక్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఎవరైతే ఈ స్టాక్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి 50% వరకు డిక్లైన్ అయిందని ప్యానిక్ అవుతూ ఉంటున్నారో, సో డోంట్ ప్యానిక్. బికాజ్ ఇది డీమెజర్ అయిన కారణంగా రీజన్ వల్ల ఎప్పుడైతే April 15, 2025 సో డీమెజర్ అవ్వడం వల్ల ఇందులో ఉన్న 2 కంపెనీస్ కూడా స్పిన్ ఆఫ్ చేయబడ్డాయి. సో ఈ న్యూ కంపెనీస్ అనేవి నేమ్స్ డిజిటైడ్ సొల్యూషన్స్, బ్లెస్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్. ఓకే, అసలు యాక్చువల్గా ఇది టెక్నికల్ అడ్జస్ట్మెంట్ వల్ల డిక్లైన్ అయితే అయింది. ఎగ్జిస్టింగ్గా క్వెస్ కార్ప్ లిమిటెడ్ స్టాక్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డీమెజర్ తర్వాత డిజిటైడ్ సొల్యూషన్స్ అండ్ బ్లెస్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్ నుంచి షేర్స్ అనేవి యాడ్ అవుతాయి. ఈ కంపెనీ చేసే పని ఏంటంటే ఎక్కువగా స్టాఫింగ్ మెయింటైన్ చేస్తుంటుంది. అది ఎంప్లాయీస్ సప్లై అనేది చేస్తుంటుంది. మ్యాన్ పవర్ మేనేజ్మెంట్పై ఎక్కువ ఫోకస్ అనేది చేస్తుంది. ఓకే, కంపెనీకి ఉన్న స్ట్రెంగ్స్: ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయర్ అండ్ స్టాఫింగ్ లీడర్. ఇండియాలోనే కాంట్రాక్ట్ స్టాఫింగ్లో నెంబర్ 1 సెక్టర్, ఇది నెంబర్ 1 కంపెనీ. ఓకే, డైవర్సిఫైడ్ సర్వీసెస్ అండ్ జాబ్స్, ఐటీ సర్వీసెస్, ఫెసిలిటీ మేనేజ్మెంట్ అన్నీ ఉన్నాయి. డీమెజర్ తర్వాత డివైడ్ చేయబడిన ఈ 2 కంపెనీ షేర్స్ అనేవి లిస్ట్ అవ్వడానికి 1 or 2 months అనేవి టైం పడుతుంది. ఈ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ చెక్ చేసుకుంటే బిఫోర్ డీమెజర్ 4,909 crore, ఆఫ్టర్ డీమెజర్ 4,400 crore, బుక్ వాల్యూ 196 అండ్ స్టాక్ ఈ రేషియో కూడా ఎక్సలెంట్ ఉంది. అలాగే మ్యాక్స్ టు మ్యాక్స్ చార్ట్ చూసుకుంటే ఓకే డౌన్ ట్రెండ్లో ఉన్నా బట్ గ్రోత్ అనేది ఉంటుంది. సో గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్కి. సేల్స్ 5,590, సో సేల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ 197 crores అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 17,158, ఫైనలీ 20,611 సేల్స్. ఓకే, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ 4,404 crores. ఓకే, దీని టోటల్ ఎసెట్స్ వచ్చి 6,414 అండ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది బాగుంది.